అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ యూట్యూబ్ నుండి మీ అందరికీ కూడా యూస్ఫుల్ అయ్యే ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది యూట్యూబ్ ఇప్పుడు కొత్తగా వ్యూస్ ని ఇంక్రీజ్ చేసుకోవడానికి వాచ్ టైం అనేది ఇంక్రీజ్ చేసుకోవడానికి ఒక సూపర్ ఆప్షన్ అయితే తీసుకొచ్చింది ఈ ఆప్షన్ కోసం నేను చాలా రోజుల నుండి వెయిట్ అయితే చేస్తున్నాను దీనికి రిలేటెడ్ గా మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అయినట్టయితే దీనికి రిలేటెడ్ గా లాస్ట్ మంత్ నేను మన ఛానల్లో ఒక వీడియో అయితే చేశాను నెక్స్ట్ మంత్ క్రియేటర్స్ అందరికీ కూడా యూట్యూబ్ అయితే ఈ అప్డేట్ తీసుకొస్తుందని మరి ఎంతమంది చూసారో లేదో తెలియదు ఫైనల్ గా ఇప్పుడు యూట్యూబ్ అయితే ప్రతి ఒక్క క్రియేటర్ కి కూడా ఈ ఆప్షన్ అయితే తీసుకురాబోతుంది మరి అసలు ఈ ఆప్షన్ ఏంటి దాని వల్ల మనకు వ్యూస్ అనేది ఏ విధంగా ఇంక్రీజ్ అవుతాయి దీన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలనేదే ఒకసారి ఈ వీడియోలో మీకు నేను క్లారిటీగా స్టెప్ బై స్టెప్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను వీడియో స్టార్ట్ చేసే ముందు మీలో ఎవరైనా సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే యూట్యూబ్ రిలేటెడ్గా ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా సరే ఎందుకంటే మీరు ఏ ఛానల్స్ అయినా చూడండి ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా సరే ఎప్పటికప్పుడు తెలుగులో త్వరగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది మన వీడియో చూస్తున్నారు కానీ అందులో పర్సెంటేజ్ చూసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళే ఎక్కువ అందుకే ప్రతి ఒక్కరు కూడా మీకు యూస్ఫుల్గా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి అనిపిస్తే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి సో ఫ్రెండ్స్ మరి యూట్యూబ్ తీసుకొచ్చిన ఆప్షన్ ఏంటంటే thumbnail రిలేటెడ్ గా టెస్ట్ అండ్ కంపేర్ అఫ్ కోర్స్ మీలో కొంతమందికి దీనికి సంబంధించి కొంత ఐడియా ఉండొచ్చు లేని వారి గురించి చెప్తున్నాను నార్మల్ గా మనం ఇప్పటి వరకు యూట్యూబ్ లో చూసుకున్నట్టయితే ఏదైనా ఒక వీడియోకి thumbnail అనేది ఒకటి మాత్రమే సెట్ చేసుకునేలా ఉండేది కానీ చాలా మంది క్రియేటర్స్ కి అయితే thumbnail క్రియేట్ చేయడం అయితే తెలియదు వీడియో వాళ్ళు బాగా చేసినా సరే thumbnail కరెక్ట్ గా చేయకపోవడం వల్ల వాళ్ళ వీడియోకి రీచ్ అనేది ఎక్కువగా వచ్చేది కాదు వాళ్ళ వీడియోకి ఎక్కువగా వ్యూస్ అనేది వచ్చేదైతే కాదు కానీ దీనికి సంబంధించి ఇప్పుడు యూట్యూబ్ కొత్తగా తీసుకొచ్చిన ఆప్షన్ టెస్ట్ అండ్ కంపేర్ అంటే మీరు ఒక వీడియోకి ఇప్పుడు 3 thumbnails అయితే సెట్ అయితే చేసుకోవచ్చు 3 thumbnails అనేది మీరు అప్లోడ్ చేయొచ్చు ఆ తర్వాత యూట్యూబ్ ఒక టెస్ట్ అయితే రన్ చేస్తుంది మనకు 2 వీక్స్ వరకు మీరు ఇప్పుడు 3 thumbnails అనేది అప్లోడ్ చేసిన తర్వాత యూట్యూబ్ ఒక టెస్ట్ అనేది రన్ చేసి అందులో బెస్ట్ వాచ్ టైం షేర్ అనేది దేని నుండి వచ్చింది ఏ thumbnail నుండి వచ్చింది అనేది మీకు అక్కడ పర్సెంటేజ్ అయితే చూపిస్తుంది ఆ విధంగా మీరు మంచి thumbnail అనేది ఇప్పుడు ఒక thumbnail లో కొంతమంది ఏదైనా టెక్స్ట్ కానీ లేదా ఇమేజ్ కానీ కరెక్ట్గా యూజ్ చేయకపోవచ్చు అదే మీరు మీ ఐడియాని బట్టి 3 thumbnails అనేది క్రియేట్ చేసుకుని 3 thumbnails అనేది సెట్ చేసుకున్నట్టయితే ఒక్క thumbnail అయినా సరే ఎక్కువ మంది ఆడియన్స్ కి రీచ్ అవ్వచ్చు అన్న ఉద్దేశంతో యూట్యూబ్ అయితే ఈ అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగింది ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఈ అప్డేట్ వచ్చేసి ప్రతి ఒక్క క్రియేటర్ కి అయితే ఇవ్వడం జరుగుతుంది మన ఛానల్లో కూడా మనకి ఈ ఆప్షన్ అయితే వచ్చింది మన ఛానల్లో అంటే ఈ ఛానల్లో కాదు మనకి ఇంకో ఛానల్ ఉంది ఈ ఛానల్లో ఇంకా అప్డేట్ రాలేదు కానీ మనకి ఇంకో ఛానల్లో ఈ ఆప్షన్ అయితే రావడం అయితే జరిగింది మరి దాన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలనేది ఒకసారి మీకు ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ లో అయితే చూపిస్తాను సో ఇక్కడ నేను డెస్క్టాప్ సిస్టంలో అయితే చూస్తున్నాను మొబైల్లో కూడా మీరు ఈ టెస్ట్ అండ్ కంపేర్ అనేది యూజ్ చేయాలంటే క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేసి అక్కడ మీరు మీ యూట్యూబ్ స్టూడియో అనేది ఓపెన్ చేసి నార్మల్గా డెస్క్టాప్ సైట్లో ఏ విధంగా అయితే ఓపెన్ చేస్తారో ఆ విధంగా ఓపెన్ చేసి మీరు ఆప్షన్ అనేది యూజ్ అయితే చేసుకోవచ్చు ఒకసారి ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ అయితే చూద్దాం ముందుగా నేను ఇక్కడ నా ఇంకో ఛానల్ అనేది ఓపెన్ చేసి నేను ఇక్కడ రీసెంట్గా ఈరోజు మీకు చూద్దామనే ఒక వీడియో అయితే అప్లోడ్ అయితే చేశాను వీడియో అప్లోడ్ చేసి ఆ వీడియోకి సంబంధించి ఇక్కడ thumbnail కిందకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ చూడొచ్చు thumbnail పక్కన మీరు గమనించినట్టయితే ఇంతకు ముందు మనకి ఇక్కడ డిస్ప్లే thumbnails వేరేవి అయితే వచ్చేవి ఇక్కడ మీరు పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకు చేంజ్ అని డౌన్లోడ్ అని ఆటో జనరేటెడ్ అని అండ్ లాస్ట్లో చూసుకున్నట్టయితే టెస్ట్ అండ్ కంపేర్ అని ఒక కొత్త ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది దాని మీద క్లిక్ చేయండి దాని మీద క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఆల్రెడీ అప్లోడ్ చేసిన thumbnail కాకుండా మీరు ఇక్కడ ఇంకా 2 thumbnails అయితే అప్లోడ్ అయితే చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను డిఫరెంట్ thumbnails అనేది క్రియేట్ చేశాను కొంత వేరే thumbnails అనేది ఇక్కడ టెక్స్ట్ అనేది సేమే ఉంచాను కానీ కొంచెం కలరింగ్ కానీ అదేవిధంగా ఇమేజ్ అనేది యాడ్ చేసి నేను నా వీడియోకి తగ్గట్టుగా నేను ఒక 3 thumbnails అనేది క్రియేట్ చేశాను క్రియేట్ చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే 3 thumbnails అనేది అప్లోడ్ చేసి డన్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను డన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూసుకున్నట్టయితే 3 thumbnails అయితే అప్లోడ్ అయితే అవ్వడం జరిగింది ఆ తర్వాత మీరు వీడియోని పబ్లిక్ చేయగానే యూట్యూబ్ ఏం చేస్తుందంటే ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ కింద గమనించినట్టయితే యూట్యూబ్ అయితే మీరు వీడియోని పబ్లిక్ చేయగానే టెస్ట్ అయితే రన్ అయితే చేయడం జరుగుతుంది టెస్ట్ అనేది మనకు 2 వీక్స్ వరకు అయితే రన్ అయితే చేయడం జరుగుతుంది అప్ టు 2 వీక్స్ వరకు అయితే రన్ చేస్తుంది ఆ తర్వాత మీరు ఇక్కడ పక్కన 3 డాట్స్ అయితే ఉంటాయో thumbnail పక్కన దాని మీద క్లిక్ చేసినట్టయితే
వ్యూ టెస్ట్ రిపోర్ట్ అని అయితే రావడం జరుగుతుంది. మీరు దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడొచ్చు రన్నింగ్ టైం వచ్చేసి మనకి ఇక్కడ 13 days 23 hours అని అయితే చూస్తుంది. నేను చెప్పాను కదా అప్ టు 2 weeks అని. ఇక్కడ 3 thumbnail చూపిస్తుంది. అదేవిధంగా మీరు పక్కకు గమనించినట్టయితే వాచ్ టైం షేర్ అని చూపిస్తుంది. సో నేను ఇప్పుడే వీడియో పెట్టాను కాబట్టి ఇంకా దీనికి సంబంధించి మనకు అప్డేట్ అయితే ఉండదు. కొద్దిసేపటి తర్వాత ఏ థంబ్నెయిల్ నుండి వాచ్ టైం షేర్ అనేది ఎక్కువగా వస్తుంది అనేది ఇక్కడ చూపిస్తుంది. ఆ తర్వాత మనకు నచ్చిన థంబ్నెయిల్ అనేది ఇక్కడ మీరు సింపుల్గా స్టాప్ అండ్ సెట్ మీద క్లిక్ చేసి మీరు ఆ థంబ్నెయిల్ అనేది దేని నుండి వాచ్ టైం షేర్ అనేది ఎక్కువగా వస్తుంది, బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్న థంబ్నెయిల్ అనేది ఈ విధంగా మీరు కంపేర్ చేసుకొని ఆ థంబ్నెయిల్ అనేది సెట్ అయితే చేసుకోవచ్చు. దీనివల్ల వ్యూస్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అదేవిధంగా వాచ్ టైం అనేది పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది మంచి అప్డేట్ అని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.